తెలంగాణలో ఉజ్జయిని మాంకాలమ్మ, గోల్కొండ జగదాంబిక అమ్మవారు, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండుగలు ధూమ్ధామ్గా చేస్తుంటారు. డప్పు సప్పుళ్లతోటి పోతరాజుల ఆటపాటలు, శివసత్తుల శిగాల నడమ అక్కలంతా నెత్తిన బోనాలు ఎత్తుకొని గుడుల బాట పడతారు. ఊర్ల పొంట గ్రామ దేవతలు పోషమ్మ, మైసమ్మలకు బోనాలు ఎక్కించుడు నడుస్తుంది. అసొంటిదే ఆంధ్రాలో ఓ జాతర నడుస్తుంది. చూద్దాం పాన్రి. పెయ్యి నిండా విభూది, కర్రెబొట్లు, మెడల దండలు, చేతుల యాపాకులు, పిల్లలకు మీసాలు సుతబెట్టిండ్రు ముద్దుగా. బండవేషం అంటారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలా ఒక్కో నాడు ఒక్కో తీర్ల ఏషాలు కట్టుకొని వచ్చి మొక్కులు అప్పజెప్తున్నారు భక్తులు. తిరుపతి ఎంకన్న చెల్లెనే గంగమ్మ. వెనకట పాలెగాళ్ళు ఏలేదట. ఓ పాలెగాడు ఆడివిల్లలను బలిమి చేయబోతే అమ్మవారే మారువేషంలో వచ్చి కథం చేసి పడేసింది. అప్పటికెళ్ళి ఇట్లా జాతర చేస్తుంటారు. మొన్ననే చాలైంది. ఈ నెల 14 తారీఖు దాకా నడుస్తుంది. ఇక గీళ్ళని చూడుర్రి. అటు దేవుళ్ళు నడిమిట్ల దొరవేషం కడితే ఈ అన్న మాతంగి వేషం కట్టిండు. పుష్ప 2 నెంబర్ సినిమాల గీయేషమే హీరో గారు కట్టింది. అట్లాని వీళ్ళంతా కళాకారులు కాదుల్లో, తిరుపతి జనసేన పార్టీ లీడర్లు. వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది. కానీ దీన్ని కొందరు వేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలా కాకుండా తిరుపతిలో చేతనైన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. అందరూ ఏషాలు కట్టాలే, అమ్మవారి దీవెనార్తులు తీసుకోవాలని గీ తీర్ల సాటింపేసిరన్నట్టు. ఎంకన్న దర్శనానికి పోతోళ్ళు గీ జాతర సుత చూసిరాన్రి మరి.